ఎస్తర్ ఎంఏ పొలిటికల్ సైన్స్. అవును. ఏంటి పాలిటిక్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఐ లైక్ పాలిటిక్స్. ఐ ఫైండ్ అంటే పొలిటికల్ సైన్స్ అని మనకి కోర్స్ నేర్చుకునేటప్పుడే చెప్పేవాళ్ళు, పొలిటికల్ సైన్స్ అండ్ ఇండియన్ పాలిటిక్స్కి సంబంధం లేదు అని. ఓకే. ఎందుకంటే పొలిటికల్ సైన్స్లో రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. యూ లెర్న్ అంటే ఒక ప్రాపర్గా పొలిటికలీ ఒక సమాజం ఎలా ఉండాలనేది పొలిటికల్ సైన్స్. బట్ నిజంగా పాలిటిక్స్లో జరిగేది ఎవ్రీథింగ్, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ నిజంగా పొలిటికల్ సైన్స్ నేర్చుకున్న వాళ్ళు, ప్రాపర్ రైట్ అండ్ రాంగ్ తెలిసిన వాళ్ళు పాలిటిక్స్కి దిగితే ఒక నేషన్ కానీ ఒక సొసైటీ కానీ ఎక్కడికో తీసుకెళ్ళిపోవచ్చు. అంటే బరాక్ ఒబామా గారు ఈజ్ మై ఇన్స్పిరేషన్. నేను పొలిటికల్ సైన్స్ చేసిందే ఆయన వల్ల. నేను ఆయన ఎలక్షన్కి వచ్చేటప్పుడు ఆయన బయోగ్రఫీలో హీఈస్ అ ఎంఏ ఇన్ పొలిటికల్ సైన్స్. సో ద హోల్ కంట్రీ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రెసిడెంట్స్ యూఎస్ హెస్ ఎవర్ హ్యాడ్ అని చెప్పేటప్పుడు దే సెడ్ బికాస్ హీ వాస్ క్వాలిఫైడ్ ఫర్ హిస్ పొజిషన్. ఎంఏ ఇన్ పొలిటికల్ సైన్స్ అయ్యి పొలిటికల్ సైన్స్నే ప్రొఫెసర్గా నేర్పించే మనిషి మన కంట్రీలో ప్రెసిడెంట్ అయిపోతే అని చెప్పి అంతలా చెప్పారు. అందుకే ఆయనకి ఆ పొజిషన్ వచ్చింది. ఆయన పొజిషన్ వచ్చాక కూడా తను నేషన్కి ఎలా హ్యాండిల్ చేశారు, ఎలా మాట్లాడేవారు, ఎలా ఉండేవారు, అది చూసి నేను అనుకున్నాను నాతో కూడా ఎవరైనా ఒక్కరోజు నువ్వేం చదివాను అనుకుంటే నేను కూడా ఎంఏ ఇన్ పొలిటికల్ సైన్స్ అని చెప్పాలి. పొలిటీషియన్గా చూడొచ్చా? నాకు తెలియదండి. నాకు అప్పుడు బిఫోర్ ఆ సినిమాలకు వచ్చే ముందు నాకు సివిల్ సర్వీసెస్ చేయాలి. ఇప్పుడు నాకు తెలియదు. ఐ థింక్ నౌ ఐ డోంట్ నో. ఐ డోంట్ థింక్ అబౌట్. అద్భుతమైన స్పీకరు, ఏది అడిగినా గల 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 అన్నీ ఓపెన్గా చెప్పేస్తావు. డెఫినెట్గా పాలిటిక్స్లోకి వెళ్ళినా ఆ అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. మోర్ దాన్ ఎంఏ పొలిటికల్ సైన్స్. సో డెఫినెట్గా బారాక్ ఒబామా అనే ఒక ఆయన అద్భుతంగా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు ఎంఏ పాలిటిక్స్ చేశారు. సో ప్రజెంట్ పాలిటిక్స్ని చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అసలు? ఐ థింక్ వీ కెన్ డూ బెటర్. అంటే నేషన్ ఆఫ్ ఒక్క నేషన్ మన ఫుల్ కంట్రీని చూస్తేనే, మళ్ళీ సౌత్ ఇండియాని చూస్తే లేదా మన తెలంగాణ, ఆంధ్ర, మన స్టేట్ని చూస్తే వీఆర్ అన్ ఎడ్యుకేటెడ్ సొసైటీ. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ చూసేటప్పుడు కంట్రీలోనే హైయెస్ట్ యంగ్స్టర్సే ఉండే పాపులేషన్ వైజ్. వీఆర్ అ లార్జ్ పాపులేషన్ ఆఫ్ యూత్ అండ్ మోస్ట్ ఆఫ్ ద యూత్ ఇస్ వెల్ ఎడ్యుకేటెడ్, మేబీ జాబ్లెస్. బికాస్ జాబ్లెస్నెస్ ఎందుకంటే చాలామంది ఇంజనీరింగ్ చేసుకున్నారు, చాలామంది ఐటీ చేసుకున్నారు, బట్ వీఆర్ అన్ ఎడ్యుకేటెడ్ క్రౌడ్. మన లీడర్ కూడా మమ్మల్ని రిప్రజెంట్ చేసే లీడర్ అయి ఉండాలి. ఇప్పుడు అలాంటి వాళ్ళు కనపట్లేదు కదా, ఇప్పుడు కనపట్లేదు. ఎందుకంటే మనకి ఇండియాలో మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే వీఆర్ నేషన్ ఆఫ్ ఫాలోవర్స్, వీఆర్ నాట్ అ నేషన్ ఆఫ్ లీడర్స్. లీడర్షిప్కి అందరి భయం ఏంటంటే దాంట్లో సెక్యూరిటీ ఏముంది, నీకు సెక్యూరిటీ ఫస్ట్, ఒక నెలకి ఎంత జీతం వస్తుంది, సో నెలకి జీతం, సెక్యూరిటీ, ప్యాకేజ్లు, ఇవన్నిటి వెనక వెళ్ళి మనం రిస్క్ టేకింగ్ తక్కువ చేస్తున్నాము. మన యూత్ రిస్క్ తీసుకోవట్లేదు. ఎవరో ఒకరు మంచి లీడర్ రావాలనుకుంటారు కానీ ఆ లీడర్ నేను ఎందుకు అవ్వకూడదని ఆలోచించట్లేదు. నేను ఆలోచిస్తాను, నేను అలాంటిది ఆలోచిస్తాను. ఇప్పుడు కూడా నేను ఇలా మాట్లాడేది ఎందుకంటే నేను పాపులర్ అవ్వాలని కాదు. నేను చదివిన బుక్స్లో నాకున్న నాలెడ్జ్ని ఇప్పుడు 10 మంది నన్ను తిట్టినా పర్లేదు కానీ ఒక్కరు, ఇప్పుడు నేను బరాక్ ఒబామా స్పీచ్ విని నేను ఇలా అయిపోతే నేను మాట్లాడింది ఎవరు ఒక్కరు విని కూడా అవును కదా అని ఆలోచిస్తే ఇంకా 10 మంది నన్ను తిట్టితే అది నాకు కౌంట్ ఉండదు. సో మన దగ్గర ఉన్నది ఇంకొకరితో పంచుకుంటే దిస్ ఇస్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ. నాకు తెలిసింది, నాకు అవకాశం ఉన్నప్పుడు, నా ముందు ఒక రాంగ్ జరిగేటప్పుడు నేను చెప్తాను, లేదా నా లైఫ్లో రాంగ్ జరిగేటప్పుడు నేను దాన్ని అగేన్స్ట్ నిలబడతాను. కాన్సిక్వెన్సెస్ ఏమైనా అయినాయి. నాకున్న ఎడ్యుకేషన్ లేకపోతే నేను అన్ని ఎడ్యుకేటెడ్ మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కూడా ఒక అన్యాయంని నేను ఫేస్ చేసి దాని కింద తగ్గి నేను ఉండిపోతే నా ఎడ్యుకేషన్ అదంతా వేస్ట్ కదా. సో ఒక ఎడ్యుకేటెడ్ సొసైటీగా మనం అలాంటి అన్యాయాలు కానీ లేదా మన ముందు ఏదైనా ఒక మోసాలు జరిగేటప్పుడు, మన లైఫ్లో రాంగ్ జరిగేటప్పుడు ఫస్ట్ పీపుల్ వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్స్. మన నాలెడ్జ్, మన ఫ్యామిలీ ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. స్పీక్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, నో యువర్ ఓన్ రైట్స్. మీ రైట్స్ అండ్ రాంగ్స్ నేర్చుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీ, సొసైటీ, పక్కింటి వాళ్ళు. కానీ మనదందరి ఇంట్రెస్ట్ పక్కింటి వాళ్ళ మీద ఫస్ట్. అది హ్యూమన్ సైకాలజీ. ఇండియన్ సొసైటీలో ఎలా అయిపోయిందంటే మనం ఎక్కడ ఎంతో మందికి వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారని తెలియదు, పక్కింటి వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారని తెలుసు. వాళ్ళ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి బయట తిరుగుతున్నాడు, తాగుతున్నాడు. అవును, మీ అబ్బాయి ఎక్కడున్నాడు అది వాళ్ళకి తెలుసు, అది నాకు తెలియదు. మా కుర్రాడు ఎక్కడున్నాడని వాళ్ళు చెప్తారు, నాకు తెలియదు, నేను వాళ్ళ ఇంట్లో బిజీ ఉన్నాను. సో అలా ఉండటం వల్ల ఎవరు ఎదగట్లేదు.
నేను కూడా ఇక్కడే కూర్చుని వాళ్ళ ఇల్లు చూస్తూ కూర్చున్నాను, వాళ్ళు కూడా కూర్చుని నా ఇల్లు చూస్తున్నారు, అంతేగాని ఇద్దరు ఇంట్లోనే ఉన్నాము. బయటికి వెళ్ళి సమాజం గురించి ఆలోచించట్లేదు, లోకం గురించి ఆలోచించట్లేదు, నిజంగా నేను నా లైఫ్ ఇంతేనా, దీనికన్నా ఎక్కువ నేను ఏం చేయొచ్చు అని ఎవరు ఆలోచించట్లేదు. ఆ ఆలోచన మనలో వస్తే ఎవ్రీథింగ్ విల్ ఇంప్రూవ్. ఒక పాలిటిక్స్ కానీ ప్రతిదీ, మనం ఒక కూరగాయలు కొనడానికి వెళ్ళేటప్పుడు కూడా ఇది ఫ్రెషా, ఈ రోజే వచ్చిందా అన్ని అడుగుతాము. కానీ ఒక పొలిటిషియన్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాము? ఏం అడగము. ఎన్ని తప్పులు చేసినా కొన్ని రోజుల ముందు ఒక 500 లేదా ఒక క్వార్టరో ఏదో ఒక సారీ ఇస్తే ఓట్లు వేస్తున్నాము. సో వేర్ ఇస్ ద క్వశ్చనబిలిటీ? మీరు ఒక కూరగాయలు తీసుకునేంత బాధ్యత మీ పొలిటిషియన్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు తీసుకోవట్లేదు. సో అలాంటి బాధ్యతలు మన జనాల్లో రావాలని చెప్పాలి.